ఎలక్షన్స్ కానీ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఉండకపోవచ్చు అనమాట. అవి కాకుండా మిగతా 10 లక్షలు తీసుకున్నట్లయితే దాదాపు 1.5 లక్షల దాకా ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్స్ అయినాయి. ఒక 5.5 లక్షల దాకా ఓపెన్ ప్లాట్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇంకొక 5.5 లక్షల దాకా హౌసెస్ సంబంధించినటువంటి ఉన్నాయి. సో మిగతావి ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ సంబంధించినట్టు ఉన్నాయన్నమాట. సో కాబట్టి 5.5 లక్షలు ఓపెన్ ప్లాట్స్, 5.5 లక్షలు అపార్ట్మెంట్స్ అంటే 11 లక్షలు, ఇంకొక 1.5 లక్షలు మిగతావి అంటే 12 నుంచి 13 లక్షల డాక్యుమెంట్స్ అనేటువంటి డైరెక్ట్గా రియల్ ఎస్టేట్ సంబంధించిన డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి మన రాష్ట్రంలో అనమాట. అంటే ఇంతమంది ప్రజలకు ఉన్నటువంటి ఇల్లు అమ్ముకోవడం కానీ, కొత్త ఇల్లు కట్టుకోవడం కానీ, కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకోవడం కానీ, లేకపోతే ఓపెన్ ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటిది మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా జరుగుతున్నటువంటి విషయం అనమాట. అంటే లక్షలాది మంది ప్రజలు ఎందుకోసం చెప్పంటే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లెక్కలు చూసినట్లయితే సగటున భారతదేశంలో అర్బన్ ఏరియాస్లో అయితే ఒక్కొక్క కుటుంబానికి దాదాపు అసెట్స్ యొక్క వాల్యూ చూసినట్లయితే దాదాపు 30 lakhs ఉంటుంది. అదే గ్రామీణ ప్రాంతంలో అయితే 16 lakhs ఉంటుంది. ఈ 30 lakhs అర్బన్ ఏరియాలో చూసినట్లయితే దీనిలో సింహభాగం మెజారిటీ ఆఫ్ దిస్ 65 to 70% అనేటువంటిది ద బిగ్గెస్ట్ అసెట్ విచ్ దే ఓన్ ఈజ్ దేర్ హౌస్. సో కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం అనేటువంటిది అటు వ్యక్తికి కావచ్చు, ప్రభుత్వాలకు కావచ్చు, లేకపోతే దాంతో పనిచేస్తున్న మీరందరికీ కూడా కావచ్చు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ తరఫున చూసినట్లయినా కావచ్చు, ఏ రకంగా చూసినప్పటికీ కూడా రాష్ట్రంలో అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పడానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందని చెప్పడానికి ఎటువంటి సందేహం కూడా లేదు. మరి ఈ రంగంలో సమస్యలు లేవా అని చెప్పంటే చాలా సమస్యలు ఉన్నాయి. విజయసాయి గారు కొన్నిటి మాత్రమే ప్రస్తావించారు. ఇంకా చెప్పుకుంటూ పోతే చిట్టా చాలా పెద్దగా ఉంటుందన్నమాట. ఎందుకోసం చెప్పంటే మీకు తెలుసు, ఈ రంగంలో ఉన్నటువంటి వారికి మీకు చెప్పాల్సిన పని లేదు. ఎందుకోసం చెప్పంటే అనేక కారణాల వల్ల మన దేశంలో రెవెన్యూ రికార్డ్స్ సంపూర్ణంగా సరిగా లేవు. దానివల్ల ఏమవుతుందని చెప్పంటే మీరు ల్యాండ్ అనేటువంటిది సరే డిమాండ్ సప్లైని బట్టి ధర ఉండడం ఒకటైతే రికార్డ్స్ సరిగా ఉండకపోవడం వల్ల దానిలో ఉన్నటువంటి ఇబ్బంది వల్ల లిటిగేషన్ వల్ల దానివల్ల కూడా ధర పెరుగుతూ వస్తుంది. ఎక్కడైతే మనం వెస్ట్రన్ కంట్రీస్లో కానీ మచ్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్లో చూసినట్లయితే టైటిల్ అనేటువంటిది ప్రభుత్వం ఎప్పుడు కూడా అష్యూరెన్స్ ఇస్తుంది అనమాట. అంటే ఈ టైటిల్ సపోజ్ మీరు కొనుక్కున్నటువంటి భూమికి లేకపోతే ప్రాపర్టీకి ఒకవేళ టైటిల్ తప్పుగా ఉన్నట్టయితే గవర్నమెంటే దానికి గ్యారంటీగా నిలబెట్టినటువంటి ఉదంతాలు చాలా దేశాల్లో మనం చూస్తున్నాం. కానీ మనకేంటంటే మన దేశంలో హిస్టారికల్ లెగసీ ఎప్పుడో అక్బర్ కాలం నుంచి వస్తున్నటువంటి ల్యాండ్ రికార్డ్స్ పద్ధతులు, బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి పద్ధతులు, స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి పద్ధతులు, అనేక కారణాల వల్ల మనం ఆ టైటిల్ అష్యూరెన్స్ అనేటువంటి పద్ధతికి పూర్తిగా వెళ్ళలేకపోతున్నాం. ఇక్కడ భూమిని కొనుక్కుంటే, ల్యాండ్ కొనుక్కుంటే ఎప్పుడో మనకు వెనకాల ఏదో ఒక సందేహం ఎప్పుడు కూడా ఉండనే ఉంటుంది అనమాట. ఎంత చెకప్ చేసినా, ఎంత లింక్ డాక్యుమెంట్ చూసినా, ఎంతమంది పెద్ద లాయర్స్ మీరు చూపించినా కూడా ఎప్పుడో ఒకసారి చిన్న సందేహం అనేటువంటిది ఎప్పుడు ఉండనే ఉంటుంది. కానీ దాని నుంచి బయటపడాలని చెప్పి మరి పలు ప్రభుత్వాలు పలు ప్రయత్నాలు అటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ వచ్చింది. మరి తెలంగాణలో కూడా మీకు తెలుసు, కొత్తగా గత సంవత్సరం ఒక చట్టం తీసుకొచ్చాం, భూభారతి చట్టం అని చెప్పి. దానిలో సింప్లిఫికేషన్, ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ చైన్ మొత్తం ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం మనం చేస్తున్నాం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఒకవేళ అది కనుక పూర్తిగా సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇటువంటి లిటిగేషన్స్ కూడా కంప్లీట్గా తగ్గి దానివల్ల అందరికీ కూడా ఒక భరోసా రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అది చాలా ముఖ్యమైనటువంటిది. ఎందుకోసం అని చెప్పంటే విజయసాగర్తో చెప్పినట్టు ద మెయిన్ కాస్ట్లీ ఇన్పుట్ విచ్ ఇస్ గోయింగ్ టు రియల్ ఎస్టేట్ ఈజ్ ల్యాండ్. సో కాబట్టి ల్యాండ్ మార్కెట్ను ఎంత ఎఫిషియెంట్గా చేయగలిగితే, ఎంత ట్రాన్స్పరెంట్గా చేయగలిగితే, లిటిగేషన్ ఎంత తగ్గించగలిగితే, రికార్డ్స్ని ఎంత బెటర్గా చేయగలిగితే అంత మనం దాని యొక్క కాస్ట్ను సప్లై అండ్ డిమాండ్ బేసిస్ మీద యాక్యురేట్గా డిటర్మిన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకోసం చెప్పంటే ఈరోజు మీరు చూస్తుంటారు, అటు హెచ్ఎండిఏ వారు కానీ లేకపోతే టీజీఐఎస్ వారు కానీ ఆక్షన్స్ పెట్టినప్పుడు హైదరాబాద్లో చాలా విపరీతంగా ప్రైజెస్ ఈరోజు వస్తున్నాయి. విచ్ ఇస్ ద సైన్ ఆఫ్ ద బయన్సీ ఆఫ్ ద మార్కెట్, ఇట్స్ ద సైన్ ఆఫ్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద మార్కెట్, కాన్ఫిడెన్స్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్. ఎందుకోసం చెప్పంటే ల్యాండ్ ప్రైస్ మీకు తెలుసు, ల్యాండ్ ప్రైస్ అనేటువంటిది అల్టిమేట్గా అక్కడ ఏం మనం కట్టబోతున్నాం, కమర్షియల్ కట్టబోతున్నామా, రెసిడెన్షియల్ కట్టబోతున్నామా, మాల్ కట్టబోతున్నామా, లేకపోతే సినిమా హాల్ కట్టబోతున్నామా, దాన్ని మనం ఎంత అమ్మగలుగుతాం, ఎంత రెంట్ చేయగలుగుతాం, దాని నుంచి కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మార్జిన్స్ తీస్తే వచ్చేటువంటిది ల్యాండ్ ప్రైస్. ఇది ఈరోజు చేసేటువంటిది కాదు కాబట్టి ఇట్స్ ఎ బెట్ ఆన్ ద ఫ్యూచర్. ఈరోజు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారంతా కూడా ఏమని చెప్పంటున్నారు చెప్పంటే మన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కావచ్చు, హైదరాబాద్ ప్రాంతం కావచ్చు వేగంగా అభివృద్ధి చెందుతుంది.
ఇక్కడ జాబ్స్ వస్తున్నాయి, లేకపోతే జీసీసీస్ రాబోతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవబోతుంది. కాబట్టి ప్రజలు, మన రాష్ట్ర ప్రజలకే కాకుండా వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఉద్యోగాలు మనం కల్పించగలుగుతాం. ఈ ఉద్యోగాలు కూడా హయ్యర్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ వారికి కూడా ఇవ్వగలుగుతాం అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఈరోజు ప్రజలంతా కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఆన్ ద వన్ హ్యాండ్ ద గవర్నమెంట్ వెల్కమ్స్ దట్ అండ్ గవర్నమెంట్ వుడ్ లైక్ టు వర్క్ విత్ యూ టు ఎన్ష్యూర్ దట్ ద ఫ్రిక్షన్ ఈజ్ నాట్ దేర్ ఆర్ నెసెసరీ ప్రాబ్లమ్స్ ఆర్ నాట్ దేర్. దాంతో పాటుగా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటని చెప్పంటే, తెలంగాణ మీరు చూసినట్లయితే ఈ రోజున మొత్తం మీద సౌత్ ఇండియాలో, భారతదేశం మొత్తంలో మీరు చూసినట్లయితే సౌత్ ఇండియా మొత్తం అంతా కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం. సౌత్ ఇండియా ప్లస్ మహారాష్ట్ర, గుజరాత్, ఈ 7 రాష్ట్రాలు భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు మన దేశంలో పర్ క్యాపిటల్ ఇన్కంలో 11వ స్థానంలో ఉండేవాళ్ళం. గత సంవత్సరం మనం 3వ స్థానానికి వచ్చాం. కాబట్టి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. ఇలా వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పుడు దీనిలో 2-3 అంశాలు మీరు గమనించాలి. ఒకటేంటని చెప్పంటే, రైతులు భూమి మీద ఆధారపడి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారో వారి యొక్క సంఖ్య క్రమేపీ తగ్గుతూ వస్తుంది. ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది రైతులు ఉన్నారు. కానీ వచ్చేటువంటి 10 సంవత్సరాల్లో, 15 సంవత్సరాల్లో, 20 సంవత్సరాల్లో వారి యొక్క సంఖ్య తగ్గుతూ వస్తుంది. మరి వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి చెప్పంటే, పట్టణాలకు వస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వస్తారు, సర్వీస్ సెక్టర్స్లో వస్తారు, ఎక్కడైతే ఉద్యోగాలు ఉంటాయో అటువంటి సెక్టర్స్కి వస్తారు. అటువంటి పట్టణీకరణ జరుగుతున్నప్పుడు, గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాలకు వస్తున్నప్పుడు అటువంటి వారికి అఫోర్డబుల్ హౌసింగ్ ప్రొవైడ్ చేయడం, రెంటల్ హౌసింగ్ ప్రొవైడ్ చేయడం, మహిళలకు రెంటల్ హౌసింగ్ ప్రొవైడ్ చేయడం, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ప్రొవైడ్ చేయడం అనేటువంటిది చాలా కీలకమైన అంశంగా ఉండబోతుంది. ఎందుకోసం చెప్పంటే, మీరందరూ కూడా చూస్తుంటారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా ఈ నెల 8వ తేదీ 9వ తేదీ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చెప్పి పెట్టుకున్నాం. దానిలో భాగంగా 2034 కల్లా కూడా మన రాష్ట్రం ఈరోజు $200 బిలియన్ ఎకానమీ ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక $1 ట్రిలియన్ ఎకానమీగా చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అంటే 5 రెట్లు పెరగాలని చెప్పి అనుకుంటున్నాం. మీరు చాలామందికి ఇది అవుతుందా అవదా ఏమిటని చెప్పి కొన్ని డౌట్స్ ఉండొచ్చు. కానీ మన హిస్టరీని బట్టి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చరిత్రను బట్టి, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటి నుంచి కూడా మన రాష్ట్రం, ఈ ప్రాంతం అంతా కూడా దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. 1970 దశకం నుంచి 1980s నుంచి తీసుకుంటే కూడా ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, ఈరోజు మీరు చూసినట్లయితే డిఫెన్స్ సెక్టర్ కావచ్చు, లేకపోతే ఫార్మా రంగం కావచ్చు, లేకపోతే ఐటీ, బిఫోర్ దిస్ ఐటీ బూమ్, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యల వలన హైదరాబాద్లో ఇటువంటివన్నీ కూడా సుస్థిరంగా ఏర్పడ్డాయి. దాని యొక్క ఆఫ్ షూట్స్ ఈరోజు మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఈరోజు వేగంగా అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి ఆశయాలు మనం చాలా ఉన్నతంగా పెట్టుకున్నాం. చేయగలిగినటువంటి సామర్థ్యం మనకుంది. మన ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల్లో ఆ చొరవ ఉంది, తెలివితేటలు ఉన్నాయి, కెపాసిటీస్ ఉన్నాయి. కాబట్టి మన దగ్గర మానవ వనరులు ఉన్నాయి. 1,70,00,000 మంది మన దగ్గర ఉన్నటువంటి లేబర్ ఫోర్స్ అనమాట. ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో 1,70,00,000 మంది ఉన్నారు. దీనిలో చదువుకున్నటువంటి వాళ్ళు, ఎక్కువ చదువుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే ఇంజనీరింగ్ చేసినటువంటి వాళ్ళు, ప్రతి సంవత్సరం కూడా 1,00,000 మంది ఇంజనీర్లు మనకు లేబర్, వారందరికీ కూడా జాబ్స్ క్రియేట్ చేయడం, అఫోర్డబుల్ హౌసింగ్ క్రియేట్ చేయడం, మంచి హ్యాబిటాట్ను క్రియేట్ చేయడం, మంచి పట్టణాలు క్రియేట్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం, ఇవి ప్రభుత్వం ముందున్నటువంటి సవాళ్ళు అనమాట. దానిలో భాగంగా భాగస్వాములుగా ఒక మార్కెట్లో ఒక డైనమిక్ ఫోర్స్గా రియల్ ఎస్టేట్ రంగం అంతా కూడా ఈ సమస్యలను పరిష్కారం చేయడానికి మీరెంతో రిస్క్ తీసుకొని మీరంతా కూడా ప్రైవేట్ క్యాపిటల్ను ఈ రంగంలో పెడుతున్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నేను రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తప్పకుండా మీకు తెలియజేసింది చెప్పంటే, మీ సమస్యలను పరిష్కారం చేయడానికి అండ్ రాష్ట్ర ప్రగతిని ఇంకా ద్విగుణీకృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీ ముందు ఉంటుంది. మీరు చెప్పినటువంటి సమస్యలన్నీ కూడా నోట్ డౌన్ చేసుకున్నాను. విజయసాయి గారు, ఇవన్నీ కూడా 1 by 1 విల్ హ్యావ్ ఎ డీటెయిల్ డిస్కషన్. అండ్ దెన్ మై HMDA కమిషనర్ ఉన్నారు, ఇతర సీనియర్ అధికారులు ఉన్నారు, GHMC కమిషనర్, లేకపోతే హైదరాబాద్ మెట్రో రైల్, ఇటువంటి సంస్థలు చూసేటువంటి అందరి అధికారులు కూడా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ అని చెప్పి మాట్లాడుతున్నాం. వీరందరితో కూడా కూర్చొని రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం యొక్క ప్రముఖత ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. దానిలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా సంపూర్ణమైనటువంటి స్పష్టత ఉంది. ఏ రకంగా మీతో కలిసి కూర్చొని దీన్ని ఇంకా ద్విగుణీకృతం చేయాలి, ఇంకా వేగంగా అభివృద్ధి చెందాలి, ఇంకా ప్రజలకు దగ్గర తీసుకుని వెళ్ళాలి, ఇంకా రెంటల్ హౌసింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, అఫోర్డబుల్ హౌసింగ్ ఎలా ఇంప్రూవ్ చేయాలి, ల్యాండ్ వాల్యూస్ను మనం ఏ రకంగా రేషనలైజ్ చేసుకోవాలి, ల్యాండ్ రికార్డ్స్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి,
ప్లానింగ్ ఉన్నటువంటి ఇబ్బందులు మనం ఎట్లా అధిగమించాలి, ఇటువంటివన్నింటిని కూడా అప్రూవల్స్లో ఇటువంటి ఇబ్బందులు ఎట్లా అధిగమించాలని చెప్పి వీటన్నిటిని కూడా చేసుకుని